ఎంతమంది ఒప్పుకుంటారు? చాలా వరకు నేను ప్రార్థనా గదిలోనే శుద్ధి చేయబడ్డాను, సరి చేయబడ్డాను, నేర్పించబడ్డాను, దిద్దుబాటు చేయబడ్డాను. ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్, తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే మన పాఠశాల అదే, ఆయన పాదాలే. రైట్, నాలుగవది ఇంత కీలకమైంది కాబట్టే మన ప్రార్థనా జీవితమే సాతాను యొక్క గురి, శత్రువు యొక్క గురి. మన ప్రార్థనా జీవితాన్ని విచ్ఛిన్నం చేయటమే, మన ప్రార్థనా జీవితాన్ని దెబ్బతీయటమే సాతాను గురి. దేనికి లేనంత శోధన ప్రార్థనా జీవితానికి వచ్చింది. దేనికి రానంత బద్ధకం, సోమరితనం, ఇబ్బంది, శరీరానికి అసౌకర్యం ప్రార్థన విషయంలో కలిగింది. దీన్ని ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకు? బహు విధాలుగా ప్రార్థన మనకు ప్రయోజనకరం. ఇది మన నుంచి దేవుడు ఆశిస్తున్నది కనుక ఇది మనం సాధన చేసి ఈ విషయంలో సక్సెస్ అయితే సాతానుగాడు ఎఫెక్ట్ అవుతాడు, శత్రువు దెబ్బతినే అవకాశం ఉంది, మనం వాడికి ప్రమాదకారులుగా మారే అవకాశం ఉంది. కనుక మన లైఫ్లో దేని మీద జరిగినంత అటాక్ మన ప్రార్థనా జీవితం మీద జరిగింది. రాసుకో, ఇంట్రెస్ట్ ఉంటే 4వ పాయింట్ కింద. దేని మీద? అందుకే ప్రార్థనలో విసుగు పుట్టిస్తాడు శత్రువు. వాడు ప్రేరణ మాటలు. ఏం ప్రార్థనో, ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నావు, ఏది జవాబు, ఏది కార్యసిద్ధి, ఏది జరిగింది, ఏది నెరవేరింది, ఏది అయ్యింది, ఏది, ఇవన్నీ వినపడుతుంటాయి వాడి సణుగుళ్ళు. అవి వాడివి, మనవిగా వినపడుతుంటాయి మనకే. అర్థమైందా? అంటే ఒక రకమైన విసుగు. అలా నీకు రావద్దని లూకాసు వార్త 18లో యేసయ్య చెప్పాడు. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. వారు విసుగక నిత్యము ప్రార్థించుచుండవలెనని ఆయన వారికి ఉపమానము చెప్పాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు అక్కడ. సో ప్రార్థనలో విసుగు వచ్చింది, అయినా మీరు విసుక్కోవద్దు, పట్టుదల కలిగి ఉండండి, పట్టు విడవక ప్రార్థించండి అని నేర్పాడు. యేసు ప్రభు శిష్యులకి బోధనలు నేర్పలా, మరి ఇంకోటి నేర్పలా, ప్రార్థన నేర్పాడు. ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థించడం నేర్పినట్టు నీవు మాకు నేర్పవా అంటే ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి, మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం నీవు మా అపరాధములు క్షమించండి, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టిని నుండి, కీడు నుండి తప్పించండి, ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నవి తండ్రి అని తండ్రికి చెప్పండి. ఆమేన్. నేర్పాడు. బోధ ఎలా చేయాలని నేర్పాడా? ఇంకేమన్నా చెప్పాడా? వాళ్ళు నెక్స్ట్ మరి బోధకులే. యేసుప్రభు తర్వాత నెక్స్ట్ ప్రీచర్స్ ఎవరు? మాస్టర్స్ ఎవరు? వాళ్ళే అపోస్తలులు. కానీ వాళ్ళకి బోధ నేర్పలేదు. కానీ దేవుణ్ణి ఎలా సమీపించాలో, దేవుని ఎదుట ఎలా బతకాలో, దేవుని ఏ విషయాలు అడగాలో ఈ 3 నేర్పాడు. యేసుప్రభు నేర్పిన 3 సంగతులు: నంబర్ 1, దేవుణ్ణి ఎలా సమీపించాలో నేర్పాడు. 2, దేవుని ఎదుట ఏవి దిద్దుబాటు చేసుకోవాలో నేర్పాడు. 3, దేవుణ్ణి ఎలా అడగాలో, ఏం అడగాలో నేర్పాడు. ఈరోజు మనకు అవి అంత అమూల్యమైనవి, విలువైనవి గనక శత్రువు చేత మనం ఆ పాయింట్లో టార్గెట్ చేయబడతాం. అందుకే యేసు ప్రభు విసుగక ప్రార్థించమన్నాడు. అపోస్తలుడైన పౌలు ప్రార్థనలో నిలకడగా ఉండండి ఒక చోట రాశాడు, పట్టుదల కలిగి ఉండండి ఒక చోట రాశాడు, ఎడతెగక క్రమముగా మీరు ఎడతెగక ప్రార్థన చేయండి అని రాశాడు. ఇలా ప్రార్థన గురించి అనేక ప్రోత్సాహాలు మనకున్నాయి. రైట్, ఇప్పటికి ఎన్ని సంగతులు అయినాయి? ఎన్ని? రైట్, 5వ మాట కూడా చెప్తా. ఇవన్నీ సూక్తులాగా రాసుకో, నీ లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి. 5వ మాట, ప్రార్థనా జీవితంలో నీవు కానీ విఫలం చెందితే టోటల్గా లైఫ్లో చాలా విషయాల్లో విఫలం చెందుతావు. ప్రార్థనా జీవితంలో మనకి వైఫల్యం అనేది జరిగిందంటే, ప్రార్థనా జీవితం విషయంలో మనం ఓడిపోయామంటే జీవితంలో చాలా సంగతుల విషయంలో ఓడిపోతాం. ఎందుకంటే ప్రార్థనలో మనల్ని ఓడగొట్టాలనేదే శత్రువు యొక్క కుట్ర. ప్రార్థనా జీవితం విషయంలో మనం ఓడిపోయామంటే
ఇక అన్ని విషయాల్లో మనల్ని ఓడగొట్టుకుంటూ వస్తాడు. నేను ప్రాక్టికల్గా కూడా అది అనుభవించున్నాను. నేను అందుకే చెప్తున్నాను, ప్రార్థనా జీవితంలో నేను నిలకడగా ఉన్నంతసేపు, దేవుని సహవాసంలో అద్భుతంగా కొనసాగినంతసేపు నా నుండి వచ్చే వ్యక్తతలు, నా విజయాలు వేరుగా ఉన్నాయి. ఆ ప్రార్థనా జీవితంలో నేను డౌన్ అయినప్పుడు నేను తిన్న దెబ్బలు వేరుగా ఉన్నాయి. స్పష్టంగా నాకు అర్థమై నేను చెప్తున్నాను. నేను ప్రార్థనా జీవితంలో ఓటమి పాలైన వాడు జీవితంలో చాలా సంగతుల్లో ఓడిపోతాడు. ఒకవేళ ఇప్పటికే ఓటమి పాలై ఉన్నవాడు కనీసం ఇప్పటి నుంచైనా ప్రార్థన విషయంలో గెలవగలిగితే ఓడిపోయిన వాటన్నిటిలో తిరిగి గెలవగలుగుతాడు. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.